ఒక వ్యక్తి అరణ్యంలో ఘోర తపస్సు చేస్తున్నాడు, దేవుడు ప్రత్యక్షము కావాలి అని. కొన్ని దినాలకు దేవుడు అతనికి ప్రత్యక్షమై, భక్త నీకేం కావాలో కోరుకో, అది నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఆలోచించి నాకు ధనము కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు ధనమే కావాలా, ఇంకేమీ వద్దా అని అడిగినప్పుడు నాకు ధనమే కావాలి అన్నాడు. సరే, నీకు ఎంత ధనము కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నప్పుడు దేవునికి ఆశ్చర్యం వేసింది. కానీ సొలొమోను రాజును దేవుడు దర్శించి నీకేం కావాలి అని అడిగినప్పుడు నాకు జ్ఞానం కావాలి అన్నాడు. జ్ఞానం అనగా దేవుడు అంటే అతడు దేవుడు నాకు కావాలి అని కోరుకున్నాడు. ఈరోజున నీకు ఎవరు కావాలి అంటే నీవు ధనమా దైవమా ఏది కోరుకుంటావో ఆలోచించాలి.